ఒక 2000 మంది ఇప్పుడు తీసుకుంటున్నాం. మీ గ్రామాలు ఎవరంటే గవర్నమెంట్ రేపు వచ్చామని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. మార్చి 2000 మంది తీసుకుంటాం. మీకు కావాల్సిన లొకేషన్ తీసుకోవచ్చు. అప్పుడు జాబ్ అనేది పర్మనెంట్ అవుతుంది. పర్మనెంట్ అయిన తర్వాత నెలకి 25,000 నుంచి 30,000 జీతం ఉంటుంది. అప్పుడు మీకు లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తం కంపెనీ ఫ్రీగా ఇస్తారు. ఈ జాబ్ అనేది జాబ్ వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంది సార్. నేను ఎమ్మెల్యే సార్కు ఎమ్మెల్సీ సార్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిరుద్యోగ యువతీ యువకుల కోసం జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాదాపు 50 నుంచి 60 కంపెనీల ప్రతినిధుల్ని మడకసిరకు రప్పించి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో పారిశ్రామికంగా ఈ రాష్ట్రం వెనుకబడి నిరుద్యోగ యువతీ యువకుల శాతం ఎక్కువ పెరగడం జరిగింది. ఉద్యోగ అవకాశాలు లేక గత ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ నారా లోకేష్ గారు నిరుద్యోగ యువతీ యువకులకు హామీ ఇవ్వడం జరిగింది. దాదాపు 20 లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తామని, అందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఉన్నారు. మడకశిర నియోజకవర్గంలో గతంలో ఇప్పటికే 2 సార్లు జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మడకశిర నియోజకవర్గంలో అత్యధిక వెనుకబడినటువంటి ప్రాంతం కావడం వల్ల వలసలు ఎక్కువ పోయేటువంటి పరిస్థితిని అరికట్టేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే ఆర్ అనంతపూర్ దగ్గర దాదాపు 1000 ఎకరాల్లో డిఫెన్స్కి సంబంధించి 1500 కోట్ల రూపాయలతో అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా అగలి దగ్గర ఉన్నటువంటి 3000 ఎకరాల భూముల్లో కూడా త్వరలో పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. త్వరలో ఇండియన్ డిజైన్కి సంబంధించినటువంటి పరిశ్రమ ప్రారంభిస్తాం. మార్చి 1st వీక్లో దాదాపు అక్కడ 3000 మంది మహిళా అక్క చెల్లెళ్ళకి, 1500 మందికి పురుషులకి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతా ఉన్నాం. మడకశిర నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల్ని ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం జాబ్ మేళాని నిర్వహిస్తాం. ఈరోజు జరిగేటువంటి జాబ్ మేళా దాదాపు 2000 ఉద్యోగాలు లక్ష్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహిస్తామని, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తిప్పేశ్వరన్న గారి ఆధ్వర్యంలో తిప్పేశ్వరన్న గారి ఆఫీసులో 3 సార్లు జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము ఇది 3వసారి. ఇప్పటికే 2 సార్లు జాబ్ మేళా కార్యక్రమంలో దాదాపు 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అమర్ రాజాలో కానీ, ఇండియన్ డిజైన్లో కానీ ప్రతి సంవత్సరం జాబ్ మేళాలు నిర్వహించి మడకశిర నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు అనేక అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నం చేస్తాం. మొన్న డిఎస్సి కూడా ఉచిత కోచింగ్ సెంటర్ని నిర్వహించడం జరిగింది. మడకశిర నియోజకవర్గంలో వలసల్ని అరికట్టే క్రమంలో భాగంగా ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. సంధ్య, నేను మడకశిర మండలం నుంచి. ఇక్కడ జాబ్ మేళా ప్రోగ్రామ్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్. బట్ నేను బెంగళూరు, తుమ్కూరులో అక్కడంతా హాస్పిటల్లో విజిట్ చేసా, ఇంటర్వ్యూ చేశాను. శాలరీ ప్యాకేజ్ తక్కువ ఉంది అనేసి నేను సఫర్ అవుతుంటే ఇక్కడ జాబ్ మేళా పెట్టినందుకు చాలా కృతజ్ఞతలు. ఎమ్మెల్యే సార్కి చాలా ధన్యవాదాలు. నేను ఇక్కడ 4-5 హాస్పిటల్స్లో ఇంటర్వ్యూ చేశాను. హయ్యర్ హాస్పిటల్లో నేను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ అయినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఎమ్మెల్యే సార్ గారికి చాలా కృతజ్ఞతలు. నేను ఇక్కడ సెలెక్ట్ అవుతానని అస్సలు ఊహించలేదు. నేను ఇక్కడ సెలెక్ట్ అయినందుకు చాలా ధన్యవాదాలు ఎమ్మెల్యే సార్ గారికి, ఇలా జాబ్ మేళా పెట్టినందుకు. మౌనిక, నేను రొళ్ళ దగ్గర ఉన్న చిగమతిగడ్డ గ్రామం నుండి ఎమ్మెల్యే గారు నిర్వహించినటువంటి జాబ్ మేళా దగ్గరికి వచ్చాను. అక్కడ ఐఫోన్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ నుండి దాన్ని సెలెక్ట్ చేసుకొని నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దీంట్లో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు 18,000 ఇదంతా నిర్వహించినటువంటి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
నా పేరు తరుణ్. నేను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రావడం జరిగింది. ఈ మడకశిర జాబ్ మేళాకు కండక్ట్ చేసిన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా అధికారులకు అందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాము. మేము ఆల్మోస్ట్ మా దగ్గర 300 వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు జిఎంఆర్లో మాకు ఎయిర్ కార్గోలో లోడింగ్ అన్లోడింగ్ జాబ్స్ ఉన్నాయి. అదేవిధంగా డ్రైవర్స్ వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో మాకు హౌస్ కీపింగ్ సూపర్వైజర్స్, క్యాషియర్స్ అలాగా చాలా రకరకాల జాబ్స్ ఉన్నాయి. దాంట్లో సుమారుగా మాకు 100 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో మాకు ఈ రోజు వరకు అయితే ఇప్పటివరకు అయితే 20 మంది సెలెక్ట్ అయి ఉన్నారు. మాకు ఇంకా 80 మంది అవసరం ఉన్నారు. అదేవిధంగా మా యొక్క ఆధ్వర్యంలో మహిళలకి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు నిండిన మహిళలకు కూడా ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో జాబ్స్ ఉన్నాయి. దాంట్లో 18,000 జీతం ఉంది. అదేవిధంగా సండే హాలిడే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి శాలరీ పెరుగుతూ ఉంది. అదేవిధంగా వీళ్ళు ఓటీ అండ్ నైట్ డ్యూటీ చేసుకుంటే 22,000 టేక్ హోమ్ వస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వందనాలు తెలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.